ప్రచారానికి 2 రోజులే ఉంది. ఎట్లా నడుస్తుంది బీఆర్ఎస్ ప్రచారం? ఇప్పుడు ప్రచారానికి మేము పోతే ఆ సందులలో పోయినప్పుడు అంట్లు తోముకునే మహిళలు కానీ బట్టలు ఉతికే మహిళలు కానీ ఈ గులాబీ జెండాను చూసి వాళ్ళే లేచొస్తారు. వాళ్ళ ముఖంలో ఒక సంతోషం కనబడుతుంది. ఎందుకంటే మా పార్టీ వాళ్ళు వచ్చిర్రు, మా నాయకులు వచ్చిర్రు, మా జెండా వచ్చిందని చెప్పి స్వచ్ఛందంగా, అంటే వాళ్ళ ముఖ కదలికలను బట్టే అర్థమవుతుంది, అంటే వీళ్ళు మనకు ఓటేస్తారని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు రామన్నది రోడ్ షో ఉన్నది. ఈ రామన్న రోడ్ షోకి ఇప్పుడు మనం చూస్తే గలీలలో పిల్లలు 14-12 ఏళ్ళ పిల్లలందరూ కూడా జెండాలు పట్టుకొని వాళ్ళు అంతా కూడా ఇక్కడికి జాతర లాగా వస్తున్నారు. అంటే మనకి తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఇళ్లలో, వాళ్ళ ఆలోచన పిల్లలు చేసే చేష్టల ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అటు మహిళలు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ అందరు కూడా మన బీఆర్ఎస్కు ఓటేయాలి, మన కారు గుర్తుకు ఓటేయాలి. కేసీఆర్ గారు గెలిస్తేనే ఇక్కడ మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఉన్నారు, 1,00,000 పైన ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి ఇమాంలకి మనము డబల్ జీతాలు ఇచ్చినాం. అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాలలు పెట్టాం, ఉచితంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇచ్చాం, మరి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇచ్చాం. ఓల్డ్ సిటీలో చదువు తెలియదు పిల్లలకి, అటువంటి పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, అమెరికా పోవాలి, లండన్ జర్మనీ పోవాలి, ముస్లిం బిడ్డలు కూడా డెవలప్ కావాలి, అభివృద్ధి కావాలని కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా షాదీ ముబారక్ ఒక పేద మైనార్టీ బిడ్డకు పెళ్లి చేస్తే ఒక మేనమామయ్య 1,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన ఇళ్లలో పెళ్లి జరిగితే అన్నదమ్ముల బిడ్డల పెళ్లిలు అయితే కూడా 5,000 రూపాయలు ఇవ్వం మనం అడిగితే. కానీ ఒక ప్రభుత్వం ఒక మంచి విజన్ తోటి, ఒక దార్శనికతతోటి కేసీఆర్ ఆ రోజు ఆలోచించి ఒక మంచి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు తీసుకొచ్చాడు. అవన్నీ కూడా పోయినాయి. ఈ దరిద్రపుగొట్టు పాలనలో, ఈ లుచ్చా పాలనలో, ఈ లఫంగి పాలనలో అయ్యో మేము ఆగమైపోతుంది, తినే అన్నంలో మట్టి పోసుకుంటాం కదా అని ఇలా ప్రజలందరూ కూడా బాధపడుతూ ఇలా జూబ్లీ హిల్స్లో 2 చంపలు వాయించే విధంగా తయారైతా ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక 25,000 నుంచి 30,000 మెజార్టీతోటి గెలవబోతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు తనిఖీలు ఏంటి? ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్న ఇండ్లు తనిఖీలు చేస్తే అర్థం ఉన్నది. అతను రక్కెలపల్లి రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ మాజీ, వారు కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నారు. మరి దాన్ని ఎందుకు వాళ్ళు చేశారు అంటే, చేస్తే అందరు ఇండ్లు చేయాలి కదా. ఒకవేళ నుంచి సెర్చ్ వారెంట్ ఉండాలి, సెర్చ్ వారెంట్ లేదు. మరి సెర్చ్ వారెంట్ లేకపోతే మెమో ఇవ్వాలి, మెమో ఇవ్వలేదు. కానీ ఇంట్లోకి పోతున్నప్పుడు ఆ బస్తీలో 2 పెద్ద మనుషుల విట్నెస్గా పంచులుగా సంతకం పెట్టించుకోవాలి, అది లేదు. మరి అక్కడ జరిగిందంతా కూడా రికార్డు చేయాలి, అది లేదు. అంటే నీకు పోలీసుల వ్యవస్థ ఉన్నది, నీకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తా, డబ్బులు కూడా పంచుతా, నేను ఏమైనా చేసి అచ్చదిగ్బంధనం చేసి గెలుస్తా అని చెప్పి అనుకుంటున్నాడు. మహావీర్ సినిమాల మన మిరాయి సినిమాల మహావీర్ లాగా 8 పుస్తకాలు చదివి 9వ పుస్తకం చేస్తే జూబ్లీ హిల్స్ మీద పెడతా అనుకుంటున్నాడు. కానీ ఆటలు నడవవు. ఇక్కడ మిరాయి అనే కోదండం, ఇక్కడ బీఆర్ఎస్ అనే కోదండం ఉంది. తప్పకుండా కూడా రేపు 11వ తారీఖు నాడు ఓట్లు ప్రజలు వేసి 14వ తారీఖు నాడు మిరాయి సినిమాల కనుక ఎట్లా విలన్ పోయిండో, ఈ కాంగ్రెస్ పార్టీ అనే విలన్ని, మహావీర్ అనే విలన్ని ఆ మిరాయి అనే ఆయుధం ఛేదించబోతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.